శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 8, 9, 10, 11వ శ్లోకములు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విష్ణుజన్ కృష్ణన్ ఉన్నిశన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవేత్తయగు కర్మయోగి అన్నియూ చేసియు చేయనివాడు, కనినా వినినా తినినా తిరిగినా తాకినా మూకొనినా గ్రహించిన పరిహరించిన ఏమి చేయుచున్నను ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించుచున్నవే కాని తాను ఏమీయూ చేయుటలేదని అతని నిశ్చయము. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ సంగమును ఫల సంగమును వదిలి కర్మలను చేయువానిని నీరు తామరపాకును వలె పాపము అంటజాలదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతే సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు ఆసక్తిని అభిమానమును వదలి శరీరముతో మనస్సుతో బుద్ధితో ఆయా ఇంద్రియములతో ఆత్మశుద్ధి కొరకు కర్మలు చేయుచున్నారు.